తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం కేఎస్ ప్రసాద్. నమస్తే. కేఎస్ ప్రసాద్ గారు, కవిత గారి అరెస్ట్ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీని మీద దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? అంటే బీజేపీ చేతులు కడుక్కోవడానికి వెసులుబాటు వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం కవిత అరెస్ట్ చేయకపోవడం వల్ల మేము సీట్లు నష్టపోయాం అని చెప్పిన కాకమ్మ కబుర్లకి ఇప్పుడు బీజేపీ ఒరిజినల్ ఎబిలిటీ ఏంటో, క్యాపబిలిటీ ఏంటో, వాళ్ళ కాంపిటెన్సీ లెవెల్ ఏంటో ప్రజలకి ప్రత్యక్షంగా సమాధానం చెప్పుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఈ కేటీఆర్ అండ్ ముఖ్యంగా హరీష్ రావు గారు ఇద్దరు నోరెట్టుకుని పడిపోయే వాళ్ళిద్దరూ కూడా ఇవాళ ఢిల్లీ చుట్టూ చక్కర్లు తిరుగుతున్నారు ఆబ్వియస్గా. అండ్ కౌంటర్ వీటిలు కోర్టు చుట్టూ తిరుక్కునే చూడండి, కోర్టుకు వెళ్ళినాడు కాటికి వెళ్ళినాడుతో సమానం అన్నట్టుగా మన చిన్నప్పుడు నానుడిని ఇవాళ వీళ్ళు రాజకీయాలు వదిలేసి కథన రంగంలో 2 నెలలు నిడివి ఉన్న పార్టీ పునర్వైభవం సంతరించుకోవడానికి అవకాశం ఉన్న ఈ ఎలక్షన్ని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎంత కాదన్నా కవిత గారు 6 నెలల పాటు బయటికి రారు, బేర్ మినిమం బెయిల్ రావాలంటే. 6 months అయితే ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకొక దీంట్లో హిడెన్ ఎజెండా ఏంటంటే కేజ్రీవాల్ని ఎలక్షన్స్ ముందు మడత పెట్టాలి, అది ప్రైమరీ ఎజెండా. సో దానికి ఈవిడ ఒక ఇన్స్ట్రుమెంట్. పైకి ఏదో చెప్తుంటారు బేగాల పోయి లాస్ట్గా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిలాగా అలా అబ్బాయిలాగా నెక్స్ట్ ఇక శరశ్చంద్రారెడ్డిలాగా అప్రూవర్గా మారి తీరుతుంది ఈవిడ. అప్రూవర్గా మారడం, సబ్సీక్వెంట్ పరిణామాల్లో కేజ్రీవాల్ లోపలికి వెళ్ళడం, ఇది జరగబోయేదానికి 4 రోజుల పాటు ఓవర్ యాక్షన్ ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. అంటే బీజేపీకి ఒక వెపన్ లాగా ఈవిడ ఉపయోగపడుతుంది కేజ్రీవాల్ అరెస్ట్కి. అంటే వెపన్ అని కాదు, ఇట్ ఈస్ రియల్లీ హ్యాపెండ్. అంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ వాస్ టేకన్ ప్లేస్, అది ఐడెంటిఫై చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. అన్ఫార్చునేట్లీ అంటే క్లూ ఫస్ట్ 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ బీజేపీ పరంగా మాట్లాడిన దగ్గర నుంచి దీనికి పొలిటికల్ రంగులు పులుచుకుంటూ తీసుకుని వచ్చారు. కానీ ఈడీ టార్గెటెడ్గా తీసుకెళ్తూ ఒక స్ట్రాటజికల్ మూవ్తో ఆవిడని అరెస్ట్ చేసిన పిఎంఎల్ఏ కేసులో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. సిబిఐ కేసులకు సంబంధించిన అయితే కోర్టు త్రూగా తాత్సారం చేసుకోవచ్చు. కానీ ఈ అప్పటిదానికి కేజ్రీవాల్ గారికి కూడా చూడండి బెయిల్ వచ్చింది, ఇవాళ నోటీస్ వచ్చింది 21వ తారీఖున ఆయన ఇల్లు తెరవలసిందే. ఈ కెనాట్ హ్యావ్ ఎన్ ఎక్స్క్యూజ్ యాజ్ ఫర్ as ఈడీ ఈజ్ కన్సర్న్. ఈడీకి 2-3 సార్లు చెప్తారు, 4వ సారి అసలు ఇంపాసిబుల్ టు నెక్స్ట్. సో ఇవన్నీ ఆల్ రోడ్స్ టు లీడ్స్ టు రోమ్ అన్నట్టు వీళ్ళ పరిస్థితులన్నీ పేక మీదకి వస్తున్నాయి ఎలక్షన్స్ ముందు. ఇట్స్ అ బిగ్ మూవ్. అంటే ఇప్పుడు మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ అనుకున్నారు, కానీ ఇప్పుడు షెడ్యూల్ మనం చూస్తే 2 months ఉంది, ఇంకా టైం కూడా ఉంది. అయితే ఈ టైంలో కేవలం 2 నెలల టైంలో వీళ్ళు ఇప్పుడు కవిత గారు ఈ కేసులు ఈ చుట్టూ తిరుగుతూ ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తూ వీటి మీదే ఫోకస్ చేస్తారా, లేకపోతే రాజకీయాల మీద? ఎందుకంటే ఇప్పటికే ఈ పార్టీ నుంచి చాలామంది ఇతర పార్టీలకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎట్లా ఫోకస్ చేస్తారు? లేకపోతే ఈ ఇష్యూని, ఈ అరెస్టుని వెపన్ లాగా వాడుకుని, బీఆర్ఎస్ఏ వెపన్ లాగా వాడుకుని రేపు ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేయొచ్చా? చేయలేరు. ఈ సింపథెటిక్ పాలిటిక్స్, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ముందు కూడా ఆవిడ కవితకి అరెస్ట్ థ్రెట్ ఇవన్నీ నడుచుకునే వచ్చి ఇచ్చారు కానీ అరెస్ట్ చేయలేదు, అది వేరే సంగతి. బట్ ఎవ్రీడే ఢిల్లీలో ఆవిడని గ్రిల్ చేసిన విధానంలో ఆ రోజు అరెస్ట్ అవుతారని చాలా మంది బిగబలాడారు కదా. సో అది ఎప్పటికైనా ఇన్విటబుల్ అన్న విషయం అందరికీ తెలుసు. ఇది కోర్టు త్రూగా కాస్త తాత్సారం చేశారు. ఈసారి అధికారం వచ్చుంటే గేమింగ్ వేరేగా ఉంటుందేమో అన్న నెపంతో ఉండారు. ఎప్పుడైతే అధికారం కోల్పోయారో తదంతర పర్యవసానాలు మాత్రం వాళ్ళందరూ ఎదుర్కొంటారు. ఒకవేళ కేసీఆర్ గారు సీఎం అయి ఉంటే, బీఆర్ఎస్ అధికారంలో వచ్చి ఉంటే కవిత గారు అరెస్ట్ అయ్యేవాళ్ళు అంటారా? ఇంకా ముందే అరెస్ట్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇక్కడ కనుక గెలిచుంటే జాతీయ రాజకీయాల్లో చక్రాలు తెప్పడానికి తిరుగుతారు కదా ఆయన. కేజ్రీవాల్ కూడా ఆయన ప్రస్తావన అదాకే కదా సార్, అన్నా హజారే టీంలోంచి ఎన్హాన్స్ అయ్యి ఒకసారి ఎమర్జీ అయిపోయిన తర్వాత ఇవాళ తిరిగి బీజేపీకి ఏకుమేకే కూర్చున్నాడు. సో దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి? కేజ్రీవాల్నే తొక్కడానికి బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అతను గ్రాస్ రూట్స్ లెవెల్స్లో ఒక 4-5 ఉత్తరాదిన స్టేట్స్ని ప్రభావితం చేసే అంశానికి ముడిపెట్టున్నాడు. ఇవాళ వీళ్ళు బేగాలు పోతున్నారు, 400 సీట్లు వస్తాయి, 500 సీట్లు వస్తాయని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎక్కడ ఉంది? గుజరాత్లో బీజేపీకి పక్కలో బలిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. పంజాబ్, చండీగఢ్ 2 ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ మోర్ ఇక్కడ ఢిల్లీ 7-8 ఉత్తరాదిన వాళ్ళు మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెయిన్ చేసే దగ్గర ఈయన పరంగా గండి పడుతుంది అనుకోండి అవుట్కమ్. ఇటు చేసి అటు చేసి రేపు ఉత్తరప్రదేశ్లో చిన్న గేమింగ్ స్టార్ట్ చేసాడు అనుకోండి ఈయన. అంచేత ఏంటంటే ఎదుగుదల వాళ్ళకే ప్రమాదం అవుతుంది. ఆ ఎదుగుదలను తట్టుకోలేక ఇతని మీద ముప్పేట దాడి చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది ఒక వెపన్ కింద దొరికింది. ఇది ఎప్పటి నుంచో చేస్తారు. ఎందుకంటే మనీష్ సిసోడియాకి ఇన్ని రోజులు బట్టి బెయిల్ రాకపోవడం, కోర్టుల పరంగా అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాని నిస్సాయ స్థితిలో ఉన్నారు కదా.
సో ఈ పర్యవసానాల్లో ఖచ్చితంగా కేజ్రీవాల్కి కూడా ఇదే సిచ్యువేషన్ అన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు 2 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇంకా మరింత ఇప్పుడు సర్వేలు కూడా చెబుతున్నాయి బీఆర్ఎస్ 1-2 కన్నా ఎక్కువగా రావు అని. మీరు కూడా మన ఇంటర్వ్యూలో కూడా పలుసార్లు మీరు చెప్పిన పరిస్థితి. అయితే ఇలా ఇప్పుడు అరెస్ట్ తర్వాత వీళ్ళు ఇంత ఫోకస్ అంతా కూడా కవిత గారు అరెస్ట్ చుట్టూ ఇక్కడే వాళ్ళు బిజీలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ని బతికించేది ఎవరు? రేపు ఎన్నికల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? దాని గురించి చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా సార్, దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినంత పారాచూట్ బ్యాచ్. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వలసలు ఇవాళ గర్వాపసిలాగా ఏ గూటి పక్షులు ఆ గూటికి పోతున్నాయి ఎగురుకుంటాం. ఈ నిలకడలేని రాజకీయాలు చేసుకునే ఈ రాజకీయ నాయకులతో తెలుసో తెలియకో బీఆర్ఎస్ పరంగా ఒక సెకండ్ థర్డ్ స్టేట్ లీడర్స్ని ఎమర్జ్ చేసుకోలేకపోయింది. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే ఎమర్జ్ చేసుకోకుండా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ మా దగ్గర ఉన్నారు కాబట్టి మాదే బీఆర్ఎస్ అనుకున్న భ్రమంలో వీళ్ళుంటే వాళ్ళు అవకాశవాద రాజకీయాలకి ఎప్పటి నుంచో తెర తీసుకుని కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చూడండి, చెక్కుర పక్షాలు ఎదురు చూసేది మినిస్టర్ పదవుల కోసం. 6 స్థానాలు ఆయన ఇంకా మంత్రి పదవులు అనౌన్స్ చేయకుండా కాంగ్రెస్ కూడా కూర్చుని ఉంది. డూ ఆర్ డై సిచ్యువేషన్ కాంగ్రెస్కి కూడా ఉంది కదా. వాళ్ళు కష్టపడి 64 సీట్లు గెలిచి ఓ సిపిఐ పార్టీ ఒకటితో ముక్కుతూ మూలుగుతూ ఉన్నారు. మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఇదే కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి ఎంటైర్ వలసలను జాయిన్ చేసుకుని మేము బీఆర్ఎస్ 80-90 స్థానాలు మేమే తోపులు తురువులు అన్నారు. రెండోసారి 88 గెలిచి మొత్తం సిఎల్పీలో విలీనం చేసిన ఉదంతాలు చూసాం కదా. మరి వాళ్ళు ఊరుకుంటారా?